ಇಂದು ತಿರುಪತಿಯ ವೈಕುಂಠ ದ್ವಾರ ದರ್ಶನ ಸರ್ವದರ್ಶನ ಟಿಕೆಟ್ ಕೌಂಟರ್ಗಳಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆಗಳನ್ನು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡು ಅವರು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಒಟ್ಟು 91 ಕೌಂಟರ್ಗಳಲ್ಲಿ ಟೋಕನ್ಗಳನ್ನು ನೀಡಲಾಗ್ತಾ ಇದೆ. ಭಕ್ತರ ನಡುವೆ ಜಗಳ ಮಾಡದೆ ಟೋಕನ್ ನೀಡುವಂತೆ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರು ಟಿಟಿಡಿ ಸಿಬ್ಬಂದಿಗೆ ಸೂಚಿಸಿದರು. ಬಳಿಕ ಮಾತನಾಡಿದ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾಗಿರುವಂತಹ ಬಿ.ಆರ್. ನಾಯ್ಡು ಅವರು ವೈಕುಂಠ ಏಕಾದಶಿ ಟೋಕನ್ ನೀಡುವ ಕೇಂದ್ರಗಳಲ್ಲಿ ಶೀಘ್ರ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಈ ಬಗ್ಗೆ ಟಿಟಿಡಿ ಇಒ ಶ್ಯಾಮಲಾ ರಾವ್ ಅವರೊಂದಿಗೆ ಚರ್ಚೆ ಮಾಡುವುದಾಗಿ ಅಧ್ಯಕ್ಷರು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ఆదిశేషుని పైన అలరేను చూడరే మోదమున మలయప్ప మొదటి వాహనమనుచు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకు.